ఫ్రెండ్స్ మనం ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్కాన్షియస్గా పడిపోవడం కానీ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు మనం అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఇన్ కేసు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ఇంట్లో వాళ్ళకి మన ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేద్దామన్నా ఫోన్ అనేది లాక్ చేసి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మన వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికోసం మన ఫోన్లో ఒక ఫ్యూచర్ ఉంది, ఎమర్జెన్సీ SOS కాల్. మన ఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీలోకి వెళ్ళి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లోకి వెళ్ళి మనము కాల్ చేస్తే ఎమ్మటే లిఫ్ట్ చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లే కానీ 1 కానీ 2 కానీ అక్కడ ఇచ్చుకోండి. మన ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ పర్సన్సే కానీ. మన ఫోన్ లాక్లో ఉన్న కదా ఎమర్జెన్సీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇచ్చిన కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ కనపడతాయి. వెంటనే వెళ్ళి డైల్ అనేది వెళ్తుంది. ఇక్కడ మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి హెల్త్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేసి మనకే కానీ మన పేరెంట్స్కే కానీ ఇన్ కేసు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు మన ఒక హెల్త్ కండిషన్ కనుక మనం పెడితే మనకి ఎమర్జెన్సీలో ఎలాంటి మెడికేషన్ అనేది ఇవ్వాలని ఈ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఫీడ్ చేసి కాన్షియస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ మెడికల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండి మన ఫోనే కానీ ఇంకెవరి ఫోన్ అయినా లాక్ అయినప్పుడు ఈ ఎమర్జెన్సీ SOS పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాలింగ్ డేటా అని ఇంకోటి హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తే ఒక ఫోన్ యొక్క పర్సన్ డీటెయిల్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్ అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.